మంచి ధనవంతురాలు. ఆమె అనుకున్నది, రోగం ఎంత పెద్దదైతే నాకేంటి, బోల్డ్ ద్రవ్యం ఉన్నది మా దగ్గర అనుకున్నది కదా. ద్రవ్యమంతా, ఆస్తంతా వ్యాధికే ఖర్చు పెడతా వచ్చింది. ఎంత ఖర్చు పెట్టింది అంటే కలిగినదంతా వ్యయమైపోయి, ఈ వైద్యుడు కాదని ఆ వైద్యుడని, ఆ వైద్యుడు కాదని మరొక వైద్యుడని కదా. ఆమె తిరగని చోటు లేదు, ఆమె వాడని మందు లేదు, ఆమెకు చెయ్యని పరీక్ష లేదు కదా. ద్రవ్యమంతా వ్యర్థమైపోయింది, ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత జటిలమైంది రోగం. ఆమె యేసును గూర్చి విన్నది. హల్లెలూయా. ఏమని వినుంటది? ఆమె యేసును గూర్చి విన్నది. ఏమని వినుంటది అనేది మనము గమనం చేస్తే, విశ్వాసం ఉంచితే ఆయనకు సమస్తము సాధ్యమేనంట అని విన్నది. ఎంతమంది వైద్యుల దగ్గరకు వెళ్ళాను, ఎన్నో తిప్పలు పడ్డాను, కలిగినదంతా వ్యయం చేసుకున్నాను, స్వస్థపరిచే జీవము గల దేవుని వద్దకు ఒక్క పర్యాయం వెళ్ళొద్దా. వెళ్ళడమే కాదు, వినిన ఆమెకు విశ్వాసం కలిగింది. ఏంటి అంటే, యేసు ప్రభు వారి యొక్క వస్త్రము మాత్రము ముట్టుకోవాలి. వెనక తట్టుగా వెళ్ళింది, వస్త్రం మాత్రం ముట్టుకున్నది. వెంటనే ఆమె రక్తధార. ఎక్కడుంది మర్మము? ఎక్కడుంది మర్మము? విశ్వాసం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా వింటే వస్తుంది? శ్రద్ధగా వింటారా? మరి శ్రద్ధగా వింటారా? వింటున్నామండి అని చెప్పరే. అంటే ఇప్పటిదాకా నేనేం మాట్లాడలేదా? ఆల్రెడీ వింటున్నారు. దగ్గరగా చప్పట్లు కొడదాం, దగ్గరగా చప్పట్లు కొడదాం. మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలండి యుద్ధానికి, మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలి యుద్ధానికి. ఇన్ని వందల మంది ఉన్నాం యుద్ధంలో. మరి దైవ సేవకులముగా మేము ముందు నిలబడి నిన్ను ప్రశ్న వేస్తున్నాం. అమ్మా, 20 వరుసలు యుద్ధంలో 20 వరుసలు నిలబెట్టబోతున్నాం, నిన్నెన్నో వరుసలో పెట్టమంటావు అని అడుగుతాం. అప్పుడు ఏం చెప్తావు? 20వ వరుస నాదేనయ్యా, నేను మొన్నే చెప్పాగా. ఎందుకండి? మొదటి వరుసలో ఉంటే శత్రువు దాడి తట్టుకోలేనేమో నేను. ఆ 19 వరుసలు పోతే పోయినాయి, నేను ఒక్కదాన్ని మాత్రము ప్రశాంతంగా వెళ్ళాలి ఇంటికి. యుద్ధం అంటేనేమో మాట్లాడు, యుద్ధం అంటేనేమో అందరికంటే వెనక వరుసలో ఉంటావు. భోజనాలు అంటే మాత్రము మాట్లాడరు ఏంటండి? ఆ తినేవాళ్ళనన్నా ప్రశాంతంగా తినేస్తావా? ఆ కుర్చీ వెనకే నుంచుంటావు, అటు గదిలిస్తావు, ఇటు గదిలిస్తావు. ఎందుకు వచ్చిన గోడవులే అని వాళ్ళు కూడా పాపం సగంలో ముగించేసుకుంటారు. ఎక్కడ ముందు, ఎక్కడ వెనక? జాగ్రత్త గమనించు. ఇదిగో ఒక క్రైస్తవ బిడ్డ, ఒక విశ్వాసి, ఒక నిఖార్సైన భక్తి చేసే వ్యక్తి యుద్ధములో మొదటి వరుసలో ఉండే సైనికుని వలె పని చేయాలండి. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడదాం, దగ్గరగా చప్పట్లు కొడదాం. ఏం మా ప్రాంతానికి రాలేదు అంటే ఇదంతా బాగా ఏమంటారు, ఇదంతా బాగా తీపులయ్యా, ఇదంతా లాక్కుపోతుందయ్యా, అందుకే రాలేదు ప్రార్థనకి. దేని వైపు చూస్తున్నారు? దేని వైపు చూస్తున్నారండి? జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధికి రావాలంటే మాత్రము ఇవన్నీ అడ్డం వస్తాయి. కొంచెం జలుబు చేస్తేనే దేవుని సన్నిధికి ఏం పోదాంలే అనుకుంటున్నావు, ఏ టీవీలోనూ కొంచెం విని ప్రార్థన చేసుకుందాంలే అనుకుంటున్నావు. జాగ్రత్త, దుష్టుడు వేస్తున్న గాలం అది. ఆ గాలానికి చిక్కుబడితే నీ కొరకు ప్రయాసపడి, నీ కొరకు ఆకలి దప్పులతో, చలితో, జాగరణములతో
కదా, తరచుగా ఉపవాసములతో ప్రయాసపడే కాపరి యొక్క ప్రయాస ఏమవ్వాలి? జాగ్రత్తగా గమనం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం చదువుదాం. కొరింథీ 2వ పత్రికలోనికి రండి. పరిశుద్ధ గ్రంథము కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టండి. మామూలమైనది గాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొడతాను అందరూ. ఇంకా 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 బిగ్గర. ఆ చదివిన ఒక్క మాట అర్థమైతే చాలా ఉజ్జీవంగా చప్పట్లు కొడతారు. చాలా చాలా ఉజ్జీవంగా. ఏ ఘటము? ఏ ఘటము? మంటి ఘటములో ఐశ్వర్యము దాచి ఉన్నది మా కొరకు. మేము చూడడానికి మంటి కుండలాగే కనబడతాం. మేము చూడడానికి తృణీకరింపబడిన వారిలాగే కనబడతాం. మేము చూడడానికి చాలా తేలిగ్గానే కనబడతాం. మేము చూడడానికి ఏ విలువ లేని వారిలాగానే కనబడతాం. కానీ మమ్మలను నిర్మించిన పరమ కుమ్మరి మాలో ఐశ్వర్యాన్ని దాచారు. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొడతా. దగ్గరగా ఇంకా దగ్గరగా చప్పట్లు కొడతా. నన్ను నిర్మించిన నా పరమ కుమ్మరి నాలో ఐశ్వర్యాన్ని దాచారు. ఏంటి ఆ ఐశ్వర్యము అంటే ఆయన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మయే అతి విలువైన ఐశ్వర్యము. ఆమేన్. చెప్పట్లేదేంటి అందరూ? అంటే వాక్యం మీద లేదు దృష్టి. ముగిస్తే తొందరగా మేము వేసుకొచ్చిన వాహనంలో ఎక్కెళ్ళిపోవాలనుకుంటున్నావు. వెళ్ళనియనుగా నేను, సమస్య లేదు. జాగ్రత్తగా గమనించండి. దేని గురించి మాట్లాడుకుంటున్నా? దేని గురించి మాట్లాడుకుంటున్నా? మంటి కొండను గురించి మాట్లాడుకుంటున్నా. ఎవరు తయారు చేస్తారండి కదా? కుమ్మరి తారి మీద తనకిష్టమైన రూపములోకి మలుస్తారు. ఆయనకిష్టమైన రూపములో ఆదిలోనే తండ్రి అయిన దేవుడు నేల నుండి మన్ను తీసుకొని ఒక చక్కటి స్వరూపం ఆయన వలె, చక్కటి రూపం ఆయన వలె, చక్కటి స్వరూపం, చక్కటి పోలికతో మొదటి కొండను తయారు చేశారు. కానీ ఆ కొండ ఏమైంది అంటే అవిధేయత వలన విడిపోయింది. కానీ పరమ కుమ్మరి ఏం చేశాడు అంటే, దయగలిగిన కుమ్మరి, ప్రేమ కలిగిన కుమ్మరి ఆ విడిపోయిన కుండను అలాగే విడిచిపెట్టకుండా మరలా శ్రద్ధ తీసుకొని విడిపోయిన కుండ స్థానంలో మరి శ్రేష్టమైనవి సిద్ధపరచాలని ఆ కుమ్మరి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడి నన్ను మనలను నిర్మిస్తూ వచ్చారు. నిర్మింపబడినటువంటి మనలో ఆయన ఐశ్వర్యమును నింపుట కొరకు ఆయన ప్రాణమును దారపోస్తారు, ఆయన రక్తమును దారపోస్తారు, ఆయన విలువైన యవన జీవితమును దారపోస్తారు. ఆయన సమస్తమును ఖర్చు పెట్టి నీలో ఐశ్వర్యమును నింపివేశారు. నేను చెప్పకుండానే నువ్వు ఆ మాట నీకు బాగా బుర్రకు తడితే నేను ఆమెనని చెప్పమని అక్కర్లా. అవునా? అంటే ఈరోజు చేసిన స్వీట్ దగ్గరే ఆగిపోయావు నువ్వు, అంతేగా? నువ్వు చేసిన భోజనం దగ్గరే ఆగిపోయావు. కదులు అక్కడి నుండి. ఎక్కడికండి? కుండ దగ్గర కదులు. కుండ దగ్గర వరకే వస్తానంటే నేను ఊరుకోను. అక్కడ నుండి ఎక్కడ కదలాలి?
ఏమో ఏమో అక్కడి నుండి ఎక్కడ కదలాలి అంటే నీకు తెలియకుండా నీలో దాచి ఉంచిన ఐశ్వర్యమైన పరిశుద్ధాత్మ యొద్దకు కదులుదువుగాక. దగ్గరగా చప్పట్లు చేయడం అందరం అందరం అందరం. ఆరాధన ఆరాధన